బాగా జాగ్రత్తగా వినండి. మన స్వదేశం ఇది కాదు. మనం ఇప్పుడు ఈ స్వదేశంలో ఉన్న జ్ఞానంతో నడవట్లే. మనం ఇప్పుడున్న శరీరంతో ఉన్న దేశం యొక్క జ్ఞానంతో, ఈ దేశం యొక్క మర్యాదలతోటి, ఈ దేశం యొక్క దయాదాక్షణలతోటి, ఈ దేశం యొక్క వింటున్నారా సహాయంతో మనం బతకట్లే. మనం దేవుని సహాయంతో బతుకుతున్నాం. అసలు లెక్క చూస్తే ఈ లోక పద్ధతులు మనం ఎప్పుడో చచ్చిపోవాలి, శరీరాలన్నీ ఇక్కడ లేకుండా పోవాలి. కానీ దేవుని దయచేత దేవుడు మన ఆపత్కాలంలో ఆదుకొని, అనుకూల సమయంలో మన మొరాలకించి, రక్షణ దినమందు దేవుడు మనం ఆదుకొని, మన ఆయుష్ పొడిగించి, భూమి మీద ఇంకా మనకు మెతుకులు ఎక్కువ చేసి, ఎప్పుడో చచ్చిపోవాలనుకున్న వాళ్ళు కొంతమంది, సావాలనుకోకుండా కూడా రకరకాల పద్ధతుల్లో చచ్చిపోయిన కొంతమంది, ఇట్లా ఈ విధంగా భూమి మీద రకరకాల మనుషుల చేత ద్వేషాలు పగల చేత చచ్చిపోయేటోళ్ళు కొంతమంది, ఇక్కడ మొత్తం మాంత్రిక శక్తుల చేత చచ్చిపోయేటోళ్ళు కొంతమంది, ఉద్రేకంతో చచ్చిపోయేటోళ్ళు కొంతమంది, ఇట్లా అందరం అలాంటి వాళ్ళం. అసలు యేసుదేవుడు మనం దొరకకపోతే మనం ఒక్కళ్ళు కూడా ఇక్కడ మిగులుండకపోదాం. మనుషులు మన మీదకి లేచినప్పుడు, వారి ఆగ్రహం మన పైన రగులుకున్నప్పుడు, యెహోవా మనకు తోడే ఉండనిడల వారు మనల్ని ప్రాణముతోటే మింగివేసి ఉందరు. 24వ కీర్తన 124వ కీర్తన మొదటి వర్షంలో, మనుషులు మన మీదికి లేచినప్పుడు యెహోవా మనకు తోడే ఉండని ఎడల వారి ఆగ్రహం మన పైన రగులుకొనినప్పుడు యెహోవా మనకు తోడే ఉండని ఎడల వారు మనలను ప్రాణంతోనే మింగివేసి ఉందురు. ఎప్పుడో చచ్చిపోయేటోళ్ళం. కానీ దేవుడు నేను అన్య జనులలో నుండి మిమ్మల్ని తోడుకొని, మనందరం కూడా అన్ని జనులలో ఉన్న వాళ్ళమే, అన్ని జనులలో పుట్టిన వారమే, అన్ని జనులలో పెరిగిన వారమే. అన్ని జనుల నుండి నేను తోడుకొని, మిమ్మల్ని తోడుకొని ఆయా దేశములను సమకూర్చి, ఇంకా ఒక అన్నజనులైనా ఆయా దేశాలు కూడా, భక్తిహీన దేశం అనుకుందాం, పనికిమాలిన దేశం అనుకుందాం, వేషధారుల దేశం అనుకుందాం, భక్తుల దేశం అనుకుందాం, ఆయా దేశములో నుండి మిమ్మల్ని పాపల దేశం అనుకుందాం సమకూర్చి మీ స్వదేశములోనికి మిమ్మల్ని రప్పించదను. ఎప్పుడు ఇక్కడ మనందరినీ లేయలియా మీకు చాలా మందికి తెలవట్లే. దేశం అంటే 100 మంది, 1000 మంది, లక్షల మంది, కోట్ల మంది ఉంటేనే దేశం కాదు. మొట్టమొదలు ఆదామవ్వలు ఉన్నారు, ఇద్దరే ప్రపంచం. ఆ ప్రపంచంలో ఎంతమంది ఉన్నారు? ఇద్దరే. ప్రపంచంలో 2 ఉంటానా? మరి అందరూ చెప్పు, నువ్వే చెప్పు, ఎంతమంది ఉన్నారు చెప్పు. ఆ ప్రపంచంలో ఉన్నది ఇద్దరే. ఇప్పుడు ఇదంతా ఎందుకు? మణిపూర్ రాష్ట్రం ఉన్నది, ఒక్క ఎంపీని వింటున్నారా? ఒక ఎంపీ ఉన్న కూడా రాష్ట్రం, ఒక ఎంపీ ఉన్న కూడా రాష్ట్రం. అమెరికా దేశంలో ఎంత ఉంది జనాభా? మన ఉత్తరప్రదేశ్లో ఎంతమంది ఉంటారో ఒక రాష్ట్రంలో ఉన్నంత జనాభా అమెరికా దేశం అంతా 32 కోట్ల మంది ఉత్తరప్రదేశ్ జనాభా. ఉత్తరప్రదేశ్ జనాభాలో మన తెలంగాణ జనాభా సగం కూడా లేదు. మీరే చెప్పండి. 32లో సగం 16, 16లో సగం 8, 8లో సగం 4 కూడా లేదు తెలుసా మన తెలంగాణ జనాభా. ఇది కూడా ఒక రాష్ట్రమే. ఇప్పుడు శ్రీలంక, మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉండే కదా, ఆంధ్ర ఇప్పుడు తెలంగాణ, ఆ 2 రాష్ట్రాలు కలిపితే ఎంత జనాభా, ఎంత స్థలమో, శ్రీలంక దేశం కూడా అంతే. కాబట్టి నేను అనేది మీ స్వదేశంలోనికి మిమ్మల్ని రప్పించదను. ఇది దేశం దేవుని దృష్టికి. నేను చెప్పినాక ఇద్దరే ఉన్నది ప్రపంచం అయినప్పుడు
ఇది మీ స్వదేశం. కొంతమంది ధూళికట్టలోనే దేవుడుంటాడా, వడకాపురంలో ఉండడా, ఎలిగేడులో ఉండడా, సుల్తానాబాదులో ఉండడా, ఉండడా కాదు ఉంటాడా, అక్కడ ఉన్నాడా, ఇక్కడే ఉంటాడా, అక్కడ ఉన్నాడా, ఇక్కడే ఉంటాడా, అక్కడ ఉన్నాడా అని అనుకున్నట్టయితే పొరపాటుగా. నువ్వు ఎక్కడ ఉండాలని దేవుడు నిర్ణయించున్నా అక్కడ ఉంటేనే నువ్వు స్థిరపడతావు. నేను ఎక్కడో పుట్టినా, ఎక్కడో పెరిగినా, ఎక్కడో ఉండాలని దేవుడు నిర్ణయించున్నా అక్కడ ఉన్నా అంతే. ఇప్పుడు అక్కడ ఆ ఉన్న వ్యక్తిని పెరికి వేయబట్టం అంటే పీకటం ఎవరు తరం కాదు. దేవుడు నాటిన మొక్కను తీయటం ఎవరు తరం కాదనమాట. ఆ సొప్పదల్లో గూడెపల్లి అందరూ కలిసి పీకాలని చూసారు, రాలేదు అది అసలు. ఒక గూడె ఉన్నది, మొత్తం అందరూ కలిసి పట్రా కట్టే పట్టు అందరు కలిసి మొదలుపెట్టి పీకాలని చూసారు, కుదరలే. వింటున్నారా అంటే వినబడుతుందా? ఆమోసు గ్రంథం 9వ అధ్యాయం ఆఖరు వచనం చదవండి. ఆమోసు గ్రంథం 9వ అధ్యాయం ఆఖరు వచనం, 14వ వచనం ఆఖరు వచనం చదవండి. వారి దేశమును నేను వారిని నాటుదును, వారి దేశములో నేను వారిని నాటుదును, నేను వారికి ఇచ్చిన దేశం నుండి వారు ఇక పెరికివేయబడరని, నేను వారికి ఇచ్చిన దేశంలోని వారిక పెరికివేయబడరని నీ దేవుడని యెహోవా సెలవిచ్చున్నాడు. విన్నారా? దేవుడు నేను ఎక్కడ నాటాలని అనుకున్నాడో అక్కడికి వెళ్ళాలి నువ్వు అంతే. హైదరాబాద్ నుంచి ఒక పెద్ద పాస్టర్ వచ్చాడు, ఇతనే వాక్యం అంతా చెప్పిన తర్వాత, అయ్యగారు దేవుడు మిమ్మల్ని చొప్పదండికి ఎప్పుడు రావాలని నిర్ణయించిండో అప్పుడే వచ్చాను మీరు అన్నాడు. అంటే అప్పుడే నాటిండు అనుకుందాం. అందరి పట్ల అలాంటి ఉద్దేశం లేదా మరి దేవునికి? లేదా నా కొరకే స్పెషల్ ప్రణాళిక ఉన్నదా? ప్రతి మనిషి జీవితంలో దేవునికి ఒక ప్రణాళిక ఉన్నది. ఆ ప్రకారం మీరు నడిచి అక్కడ మీరు వర్ధిల్లుతారు, దీవించబడతారు. అవమానాలు ఉండవు, నిందలుండవు, చిక్కులుండవు, కరువు ఉండదు, ఇరుకు ఉండదు, ఇబ్బంది ఉండదు. ఒకవేళ ఏదైనా ఉన్నా ఏదైనా అన్ని దేవుడే చూసుకుంటాడు. నేను మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నా, మీరు నన్ను ఏర్పాటు చేసుకోవాలి. యోహాను సువార్త 15వ అధ్యాయం 16వ వచనం. యోహాను సువార్త 15వ అధ్యాయం 16వ వచనం చదవండి. మీరు నన్ను ఏర్పరచుకోలేదు, మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, మీరు నా పేర తండ్రిని ఏమి అడుగుదురో, మీరు నా పేరిట తండ్రిని ఏమి అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు, అది ఆయన మీకు అనుగ్రహించినట్లు, మీరు వెళ్లి ఫలించుటకు మీ ఫలము నిలుచుండుటకు, మీరు వెళ్లి ఫలించుటకును మీ ఫలము నిలిచుటకును నేను మిమ్మల్ని ఏర్పరచుకొని మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించితిని. మీరు నన్ను మనం బజార్లో పోయి అంగట్లో పోయి ఏ దేవుని పుట్ట ఉన్నదానా, ఎంతనా ఇది అని లోకంలో అందరు పుట్టలు కొనుక్కొచ్చుకున్నట్టు మనం అట్లా కొనుక్కొచ్చుకున్నామా? చెప్పండి. అందరు ఇంట్లో పెట్టుకోవాలంటే పుట్టలు కొనుక్కొచ్చుకుంటారు కదా, మనం అట్లా చేసాను. అట్లా ఏ క్రైస్తవుడు అట్లా చేసిండా? ఏ క్రైస్తవుడు దేవుడు నమ్ముకోవాలనుకుంటే ముందు అంగట్లోకి పోయి, లేకపోతే బజార్కి పోయి, దుకాణాలకు పోయి మంచి ఫోటో వేసి దేవుంది, మంచిగా ఉన్నది అట్లా కొనుక్కొచ్చుకున్నాక దేవుని నమ్ముకున్నాం. మనం దీపిట్లో పెట్టి దీపం ముట్టించి అగరబత్తి ముట్టించి కొబ్బరికాయ అట్లా చేసినాం. మనం ఏమన్నా చేయలే. దేవుడే నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. నేను అన్ని జనుల నుండి మిమ్మల్ని తోడుకొని ఎక్కడి నుంచేటా చెప్పండి, ఎక్కడి నుంచేటా? నన్ను అడిగితే నేను ఒకటే మాట చెప్తున్నా, సువార్త చెప్పనవసరం లేదు. అందరేనండి. అయ్యో అంటే ఏమైతుందా? సువార్త చెప్పనవసరం అయ్యో నోరు ఇప్పరేదండి. స్వార్థ చెప్పనవసరమా? లేదు. లేదుగా వింటున్నారా? ఏం చేయాలో నేను చెప్తా. సరే, పేతురు సువార్త చెప్పిండా? బజారు తిరిగి పంపి అంటించుకుంటే వేసేదేవుడు నమ్మండి సెంటర్లో నిలబడి
ఎన్నోళ్ళు ఎవరో ఏసు దేవుడు ఉండో అన్నాడు. అట్లా అన్నాడా? చెప్పండి, అట్లా అన్నాడా? సరే, కరీంనగర్లో ఒక మంచి డాక్టర్ ఉన్నాడు. మైకి పట్టుకొని వచ్చి ఊరూరు బజారు చెప్పుకుంటాం, ఒక మంచి డాక్టర్ ఆయన దగ్గర రండి అని ఎవరైనా చెప్పాను అట్లా? లేకపోతే ఒక మెకానిక్ ఉన్నాడు, మోటార్ సైకిల్ మెకానిక్, మంచి మెకానిక్ వచ్చాడు కరీంనగర్కి. ఆయన బజార్కి ఊరికి ఎవరైనా అడ్వర్టైజ్మెంట్ ఇచ్చిండ్రు అట్లా? వింటున్నారా? అయ్యో, ఎవరు మాట వింటున్నారా? మరి విన్నది లోపల ఉండాలి. మర్చిపోయింది అనుకో, ఇక జీవితం వేస్ట్. దేవుడే ఇప్పుడు కొన్నేళ్ళు దేవుడు తోడుకొని వచ్చాడు. ఎవరు తోడుకొచ్చాను మరి? అయితే మనం ఎలా ఉండాలి అది నేర్చుకోవాలి. నేను అన్ని జనాలలో నుండి మిమ్మల్ని తోడుకొని ఆయా దేశంలో మిమ్మల్ని సమకూర్చి మీ స్వదేశములకు మిమ్మల్ని రప్పించదను. దేవుడు నీ కొరకు ఏర్పాటు చేసిన స్థలం ఉన్నది, కాపరు ఉన్నాడు, అపోస్తులు ఉన్నాడు, ప్రవక్త ఉన్నాడు, వింటున్నారా? సువార్థికుడు ఉన్నాడు, కాపరు ఉన్నాడు, ఉపదేశకుడు ఉన్నాడు, బోధకుడు ఉన్నాడు, సహవాసం ఉన్నది, స్థలం ఉన్నది. కాబట్టి అది ముందు మనం గమనించాలి. మత్తయి సువార్త 18, 11, 12 వచనాలు ఇలా రాసి ఉంటుంది. మీకేమి తోచను, ఒక మనుషునికి 100 గొర్రెలుండగా వాటిలో ఒకటి తప్పిపోయిన 99 కొండల మీద విడిచి వెళ్ళి తప్పిపోయిన దాన్ని వెతకడా? లేలుయా. నువ్వు ఉండమన్న చోట ఉంటే, ఒకవేళ నువ్వు దారి తప్పితే, వింటున్నారా? ఉండమన్న చోట ఉంటే నువ్వు దారి తప్పితే, లేకపోతే ఉండమన్న చోటనే నువ్వు దేవుని జ్ఞానం లేక ఉంటే, అక్కడ ఏమని చెప్తున్నది? 18, 11 మత్తయి సువార్త. ఒక మనుషునికి 100 గొర్రెలుండగా, ఒక మనుషునికి 100 గొర్రెలుండగా వాటిలో ఒకటి తప్పిపోయిన ఎడలా, 99 కొండల మీద విడిచి వెళ్ళి 99 కొండల మీద విడిచి వెళ్ళి తప్పిపోయిన దాన్ని వెతకడా? లేలుయా. మనం దేవుని విషయంలో చాలా విషయాల్లో తప్పిపోతున్నాం. వింటున్నారా? దేవుని విషయాల్లో మనం చాలా విషయాల్లో తప్పిపోతున్నాం. తప్పిపోయిన దాన్ని వెతకటం కొరకే ఇలాంటి కోడికలు, తప్పిపోయిన వాడిని వెతకటం కొరకే గృహ కోడికలు, తప్పిపోయిన వాడిని వెతకటం కొరకే ఆ మీటింగులు ఈ మీటింగులు. లేయా, జాగ్రత్తగా వినండి. తప్పిపోయిన దాన్ని వెతకటం కొరకే మేము అప్పుడప్పుడు మంచి సేవకుల్ని, మా మాట వింటే లెక్క చేయట్లేదు, వాళ్ళ మాట నిన్న దేవుని దగ్గరకు వస్తామని మాకంటే ఎక్కువ జ్ఞానం గలవాడిని, వింటున్నారా? మాకంటే అభిషేకం ఎక్కువగా ఉన్నవారిని, మాకంటే ఎక్కువ జ్ఞానం గలవారిని అప్పుడప్పుడు మేము తీసుకొస్తున్నాం. వాళ్ళన్నా వెతుకుతే అలేలియా. ఇప్పుడు ఈత కొంతమంది చాలా మందికి వస్తుంది. ఎలాంటి ఈత వస్తుందంటే సాగకుండా బతికేంత ఈత వస్తుంది కొంతమందికి, తెలుసా? ఇంకో కొంతమందికి చచ్చిపోయేటోని బతికించేంత ఈత వస్తుంది కొంతమంది, తెలుసా మీకు? చచ్చిపోయేటోని బతికించేంత ఈత కూడా వస్తుంది కొంతమంది, తెలుసా? అంటే ఈతలు ఎన్ని రకాలు ఉన్నాయనుకుంటున్నావు? అరే బాగా దూకరా బాబు, నాకు తెలియదు, నాకే సరిగ్గా రాదు, కొద్ది అని వస్తుంది. ఈ కొద్దిగా వచ్చినాడు పోతే నన్ను బతికిస్తాడా? బతికేలేడు. కొద్ది ఈత వచ్చినాడు బతికేయగలడా? అని మొన్న ఈత కొట్టినా కాదా మా ఆయన కొట్టిన, కానీ నాకు అంతగానో బాగా రాదు. ఒక ఆయన అయితే బాప్తిసం తీసుకుంటుంటే ఒక అమ్మ నీళ్ళలో పడి అసలు మనం కనవలేదు, అసలే కిందికి వెళ్ళిపోయింది. ఒక ఊర్లో బాగా ఈత వచ్చిన పోయి కిందికి పోయి పట్టుకొని బయట తీసుకొచ్చినాను, లేకపోతే అంత చెడ్డ పేరు వచ్చేది అసలు. ఖమ్మంలో జరిగింది ఒకప్పుడు. మరి అదే దయ్యం కిందికి తీసుకుపోయింది లోపలికి.
ఏంది 2-3 బుక్కలు నీళ్ళు అవుతాయి అయిపోయాయి. ఊపిరి ముక్కులకు నీళ్ళు పోయి తలకాయలు పోయినట్టే కథం ఒకటి. ఆ ఊపిరితిత్తులకు పోయినాయంటే మళ్ళీ మామూలు వెళ్తాయి అసలు మళ్ళా లేయాలిగా. అట్లనే జాగ్రత్తగా వినండి. తప్పిపోయిన వాడిని వెతకటానికే దర్శనాలు కావాలి, ప్రవచనాలు కావాలి, ప్రత్యక్షతలు కావాలి, అద్భుతాలు కావాలి, సూచక్రియలు కావాలి, స్వస్థతలు కావాలి. వింటున్నారా? గుర్తుల ద్వారా దేవుడు మాట్లాడాలి, సూచక్రియల ద్వారా దేవుడు మాట్లాడాలి, భాషలు కావాలి, ప్రత్యక్షతలు కావాలి. వింటున్నారా? దేవుడు అందుకొరకే ఇన్ని రకాలుగా ప్రవేశపెట్టాడు పరిచర్యలు. ఏదో ఒక రీతిగా మనిషిని, ఆ తప్పిపోయిన మనిషిని తిరిగి వెతికి రక్షించాలి. కొంతమంది రకరకాలుగా తప్పిపోతారు. వింటున్నారా? అలయలుగా. ఏదేమైనా సరే దేవుడు నిన్ను నన్ను అన్యజనుల నుంచి బయట తీసుకొచ్చి ఆయా దేశం నుంచి పోగు చేసి ఆయన ఏర్పాటు చేసుకున్న స్థలాన్ని తీసుకొచ్చాడు. తీసుకొచ్చినప్పుడు ఆయన ఏర్పాటు చేసుకున్న స్థలంలోనే తప్పిపోయిన వాళ్ళు తిరిగి మళ్ళా అలయాలుగా దేవుని మార్గంలోకి వస్తారు. ఆయన ఏర్పాటు చేసుకున్న స్థలంలోనే ఈ తప్పిపోయిన వారందరూ మళ్ళీ దేవుని మార్గంలోకి వస్తారు. తిరిగి మళ్ళీ ఆయన గుంపులో కలుస్తారు. తిరిగి ఆయన ఏర్పాటు చేసుకున్న అలయాలుగా స్థలంలోకి వచ్చేస్తారు. కనుక దయచేసి మీ స్వదేశంలోనికి మేము రప్పించదను. తప్పిపోయింది ఆ గొర్రె. మాకు కూడా గొర్రెలు ఉన్నాయి. వాటికి చెవులకు పెడతారు, బిల్ల పెడతారు, బెల్ల పెడతారు. బెల్ల పెడితే అది మందల నుంచి తప్పిపోయి ఆ కెనాల్ కట్ట మీదనే వండుకుందట రాత్రి అంతా. తెల్లారి ఒక మంద తీసుకుపోతుండారే, ఇది చర్చి గొర్రె కదా, మన గొర్రెలకి అట్లా లేదు అని చెప్పేసి వాళ్ళు మాకు అప్పగించారు. లేయా వింటున్నారా అంటే ఒకసారి ఒక ఆయన ఒక గొర్రె పిల్లని తీసుకొచ్చి బండి వేసుకొని తీసుకొచ్చి ఇచ్చిపోయాడు. ఎక్కడిదే గొర్రె పిల్ల అంటే మేము అర్ధరాత్రి ఒక్కూరు నుంచి ఒక్కూరు వస్తుంటే అది అడవిలో ఒక్కతే ఉన్నది, మరి మందల తప్పిపోయిందో ఏమో మరి. ఇక మరి అప్పుడు ఎవరికైనా ఇస్తాం మేము, ఇక మేము మందలు ఉంచుకున్నా ఇచ్చిపోయినా అక్క. లేయా జాగ్రత్తగా వినండి. అయితే ఈ గొర్రెలు ఇట్లా తప్పిపోయిన దొరుకుతాయి, కానీ దేవుని గొర్రె అట్లా కాదు. మనందరం కూడా దేవుని గొర్రెలం. 100వ కీర్తన చదవండి. కీర్తన 100. మనమందరం ఆయన వైపు గొర్రెలం అని రాసి ఉంటుంది. 100వ కీర్తన చదవండి. 3వ కాలు ఉంటాయి. యెహోవాయే దేవుడని తెలుసుకొనుడు, ఆయనే మనలను పుట్టించెను. యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి, ఆయనే మనలను పుట్టించెను. ఆయనే మనలను పుట్టించెను. మనం ఆయన వారము, మనము ఆయన వారము, మనం ఆయన ప్రజలము, మనమైన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. ఆయన మేపు గొర్రెలం. చెప్పడు, ఆయన మేపు గొర్రెలము. గొర్రె తప్పిపోయిందట. తప్పిపోతే ఇక మేత దొరుకుతుంది దానికి. లేయలుగా దేవుడు మేత అయ్యని గొర్రెలన్నీ కూడా బలహీనంగా ఉంటాయి. లేయలుగా దేవుడిచ్చే మేత మేయని గొర్రెలని కూడా చాలా బలహీనంగా ఉంటాయి. ఆయన తన స్వదేశంలోకి ఎన్ని తీసుకొస్తున్నాడు, వాటిని మేత వేయటాన్ని తీసుకొస్తున్నాడు. మేత వేసినప్పుడు కొన్ని పొడుచుకునేటివి ఉంటాయి. లేయలుగా పొడుచుకునే దాని వైపు చూస్తే అది బాగా బలిసి కొవ్వు బట్టి ఉంటది. వింటున్నారా? పొడిసేదాన్ని చూస్తే పొడిసేది బాగా బలిసి కొవ్వు బట్టి ఉంటది. పాపం పొడిసింది దేనంటే బక్కదాన్ని పొడిసింది. చెప్పండి, పొడిసింది దేనంటే బక్కదాన్ని పొడిసింది.
మళ్ళీ మామూలు పడుసులు పడవలే, కొన్ని అయితే కాలు ఇరిగేటట్టు పడుస్తాయి, కొన్ని అయితే బొక్కలు ఇరిగేటట్టు పడుస్తాయి, కొన్ని అయితే మళ్ళీ కోలుకోలుగా చచ్చిపోయాడు కోత పంపించాడు పడుస్తాయి. అట్లా లేలుయా. అయితే ఈ 99 విడిచిపెట్టి ఈ తప్పిపోయిన గొర్రెని వెతకటానికి కాపరి, నిజమైన కాపరి అయితే కాపరి ఏం చేస్తాడంటే తప్పిపోయిన గొర్రెను వెతకడానికి బాగా ప్రయత్నం చేస్తాడు. ఒకవేళ తప్పిపోయిన గొర్రెను వెతకకపోతే ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం, ఆ కాపరి ఎలాంటి కాపరి అంటే జీవించుచున్నాడని పేరు మాత్రం ఉన్నదే గాని అతడు మృతుడే. 3వ వచనమా, ప్రకటన 3 2వ వచనం 3వ వచనం చదవండి. నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనగా, నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనబడలేదు గనుక జాగరూకుడై నీవు జాగరూకుడవై చావనై ఉన్న మిగిలిన వాటిని బలపరచుము. నీవిలాగ ఉపదేశం పొందివో, నీవు ఎలాగ ఉపదేశం పొందితివో, ఎలాగూ వింటివో జ్ఞాపకం చేసుకొని దానిని గైకొనుచు మారు మనసు పొందుము. నీవు జాగరూకుడవై ఉండని ఎడల నేను దొంగ వలె వచ్చేదను, ఏ గడియను నీ మీదకి వచ్చేదను నీకు తెలియదు. అయితే తమ వస్త్రములను, ఇప్పుడు 2వ వచనం నువ్వు ఎన్నో వచనం చదువు? 2వ వచనం కానీ ఫస్ట్ వచనం సార్దీస్ లో ఉన్న సంఘ దూతకు ఇలాగ వ్రాయము. సార్దిక్ లో ఉన్న సంఘదూతకు ఇలాగూ రాయము. 7 నక్షత్రములను దేవుని 7 ఆత్మలను గలవాడు, దేవుని 7 ఆత్మలు గలవాడు చెప్పు సంగతులు ఏమనగా, నీ క్రియలు నేను ఎరుగుదును. ఏమనగా నీవు జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది కానీ నీవు మృతుడవే. అంటే అర్థం ఏంటంటే తప్పిపోయిన దాన్ని వెతకలేదు అనుకో, మృతుడమే. తప్పిపోయేది వెతకడానికి దొరికే స్థలం ఏంటి అంటే దేవుడు ఆయా దేశంలో నుంచి, ఆయా ప్రాంతాల్లో నుంచి, వింటున్నారా, నేను అన్యజనుల నుండి మిమ్మల్ని తోడుకొని ఆయా దేశంలో నుండి సమకూర్చి మీ స్వదేశానికి మనం తీసుకొని వచ్చేదను. మీకేమి తోచుచున్నది లేదా మీకేమి తోచను? ఒక మనుష్యుడు 100 గొర్రెలు ఉండగా వాటిలో ఒకటి తప్పిపోయిన 99 కొండల మీద విడిచి వెళ్ళి తప్పిపోయిన దాన్ని వెతకడా? తప్పిపోయిన దాని గురించి మనం వెతకాలి. 42వ కీర్తనలో కూడా ఈ మాట చాలా చక్కగా రాస్తున్నది. ఒకప్పుడు మేము ఎంతో సంతోషంగా దేవుని మందిరానికి వెళ్ళిన వారము. హల్లెలూయా చెప్పండి. ఒకప్పుడు మేము దేవుని మందిరానికి ఎంతో సంతోషంగా, 4వ వచనం చదవండి, జన సమూహములతో పండుగ చేయుచున్న సమూహంతో నేను వెళ్ళిన సంగతి సంతోషము కలిగి స్తోత్రము చెల్లించు. నేను దేవుని మందిరమునకు వారిని నడిపించిన సంగతిని జ్ఞాపకం చేసుకొనగా నా ప్రాణం నాలో కరిగిపోవచ్చున్నది. నా ప్రాణము నాలో తప్పిపోయిన గొర్రె గురించి ఒకప్పుడు నేను ఎంతో సంతోషంగా దేవుని మందిరానికి వారిని నడిపించాను. ఇప్పుడు వారు రావట్లేదు, వారి గురించి నా ప్రాణం నాలో కరిగిపోతున్నది అంటాడు. ఇక మనం ఆడట్లా మెత్తలాడతాం, పోదంపా, రానంటుంది అయ్యగారు మా భార్య, రానంటుంది అయ్యగారు మా ఆయన, రానంటాడు. నువ్వా అంటాడు. నువ్వు ఒకప్పుడు మంచిగా వచ్చింది అయ్యగారు, మంచిగా వచ్చాడు, మరి ఒకప్పుడు మంచిగా వచ్చింది, మరి ఇప్పుడు రానంటున్నా. ఇప్పుడు చదవండి 126వ కీర్తన 5వ వచనం. 99 విడిచిపెట్టి ఆ తప్పిపోయిన గొర్రె కొరకు మనం వెతకాలి. వెతకడం అంటే లైట్ తీసుకొని ఊరంతా ఎతుకుడు కాదు. కలుబట్టిలో కన్నీళ్లు విడిచి విత్తువారు అక్కడ ఇక్కడ అట్లా వెతుకుడు కాదు. దేవుని సముఖంలో ప్రార్థనలో ఉండి
దేవా ఎవరు తప్పిపోయిన గొర్రె అంటే దేవుడు చూపెడతాడు దర్శనంలో చూపెట్టకపోయినా తప్పిపోయిన గొర్రెలాగా వారు తిరిగి రావాలి దేవాన్ని ప్రార్థన చేయాలి. అలయ్యా చదవండి 119వ కీర్తన ఆఖరు వచ్చిన చదవండి. తప్పిపోయిన గొర్రె వలె త్రోవ విడిచి తిరిగితేని నీ సేవకుని వెతికి పట్టుకోనము. ఎందుకనగా నేను నీ ఆజ్ఞలు మరుచువాడను కాను. లేయలుయా ఒకవేళ మీలో అలాంటి వారు ఎవరైనా ఉంటే దేవా తప్పిపోయిన గొర్రెల వల్ల నీ ఆజ్ఞలు విడిచి అంటే ఆజ్ఞలు విడిచి తిరిగి వాళ్ళందరూ తప్పిపోయిన గొర్రెలే. ఓ అయ్యలారా అమ్మలారా ఆజ్ఞలు విడిచి తిరిగే వారందరూ తప్పిపోయిన గొర్రెలే. ఒక్క గొర్రెగా తప్పిపోయింది. నేను నీ ఆజ్ఞలు విడిచి తిరుగుతున్నాను తప్పిపోయిన గొర్రె వాళ్ళే నీ సేవకుని వెతికి మళ్ళా సేవకుడట ధర చదువు నీ సేవకుని వెతికి పట్టుకొనుము. సేవకుడే తప్పిపోయినట్టుగా సేవకుడు తప్పితే మందంతా తప్పిపోదా చెప్పలే ఒక్కలన్నా. ఎందుకనగా నీ ఆజ్ఞ నేను మరచువాడను ఆ ఆజ్ఞలంతా గలిబిలి చేస్తున్నాయి. రోజు ఊకయ్యే జ్ఞాపకం వస్తున్నాయి ఆజ్ఞలన్నీ. లేయాలియా దయచేసి అలా ప్రార్థన చేయాలి. 126 కీర్తన 5వ వచనం కన్నీళ్లు విడిచి విత్తువారు సంతోషగాముతో పంట కోసెదరు. పిడికెడు విత్తనములు సంగతి పక్కన పెట్టు, ముందు కన్నీళ్ళ సంగతి చూడు. ఎవరికన్నా కొత్తగా దేవుళ్ళకి రావాలన్నా తప్పిపోయిన గారు రావాలన్నా ఏడుచుకుంటే బతిలాడాలి, ఏడుచుకుంటే ప్రార్థన చేయాలి. దేవుని దగ్గర కన్నీటితోటి ప్రార్థన చేయాలి. కోప్పడితే తిడితే ఇంకా గద్దిస్తే ఎవరు రారు. ఇది కొత్త నిబంధన. బతిలాడి చెప్పుకోవటమే. ఇప్పుడు కొత్త నిబంధన బతిలాడి చెప్పుకోవటమే. అహంకారం, కోపం, ద్వేషం, అసూయ ఇక్కడ పనిచేయవు. వింటున్నారా? ప్రజాస్వామ్యంలో పనిచేయవు. ఇంక ఇది దేవుని మార్గంలో అసలే పనిచేయవు. దీంట్లో వింటున్నారా? ప్రజాస్వామ్య ప్రభుత్వంలోనే పనిచేయవు. వాళ్ళు ఓట్లేసి గెలవంగానే పగదీర్చుకోవడం చేస్తున్నారు వాళ్ళు ఒకరికొకళ్ళు. అవునా? మొట్టమొదటి పగదీర్చుకునే పనులు చేస్తున్నారు. దీంట్లో అట్లా ఉండదు. యేసు దేవుని మార్గంలో బతలాడి చెప్పుకోవటమే, కన్నీరు ఏడ్చుకుంటూ చెప్పుకోవటమే. వింటున్నారా అంటే కన్నీరు విడిచి చూవిత్తువారు సంతోష గానముతో పంట కోసెదరు. మీరు ఏడుచుకుంటూ చెప్పండి, మీ భర్త అవుతానే కరిగిపోతాడు. మీరు ఏడుచుకుంటూ చెప్పండి, మీ భార్య అవుతానే కరిగిపోతుంది. మీరు ఏడుచుకుంటూ చెప్పండి, మీ కొడుకు అవుతానే కరిగిపోతాడు. మీరు ఏడుకుంటూ చెప్పండి, మీ కోడలు అవుతానే కరిగిపోతుంది. అదే మీరు తిట్టుకుంటూ చెప్పండి, వాళ్ళు మెత్తటి హృదయం కూడా బండలాగవుతుంది. చెప్పండి ఎట్లయితుంది? బండ రాయిలాగా అవుతుంది. కొత్త నిబంధనలో ఈ కరుకుతనం పనిచేయదు. అందుకొరకు యేసు ప్రభువు ఎంత దెబ్బలు తిన్నది ఎందుకొరకు అనుకున్నావు? శక్తి లేదా, అధికారం లేదా, ఆధిపత్యం లేదా, ప్రభుత్వం లేదా, సైన్యములకు అధిపతి సైన్యం లేదా, ఒక్క దేవదూత 1,86,000 మంది మనుషులను చంపేసింది ఒక్కసారి. ఒక్క దేవదూత, ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క దేవదూత ఉంటుంది. మనం చెప్పిన పనులన్నీ చేస్తుంది. సంపపో అంటే చేయదు. వింటున్నారా? అసంటి పనులు చెప్పారు సుమా. మంత్రగాడు కూడా మారాలని చేయండి, శత్రువు కూడా మారాలని చేయండి, విరోధులు కూడా మారాలని చేయండి, తప్పిపోయిన వారు తిరిగి రావాలని చేయండి. అలాగా కన్నీళ్లు విడిచి విత్తడం అంటే చెప్పడం. విత్తడం అంటే చెప్పటం, బతులాడుకోవటం, ఏడ్చుకుంటూ చెప్పాలి. అలాగా వింటున్నారా? ప్రేమ గల వారు ఎప్పుడు ఏడుస్తారు, ఏడుచుకుంటూ చెప్తారు. ద్వేషం గల వారు ఎప్పుడు విషం వెళ్ళగక్కుతారు. ద్వేషం ఉన్న వాళ్ళు విషం వెళ్ళగక్కుతారు. కొంతమంది మాట్లాడితే
ఉరికిపోయి బాయాలబడి దూకి సావాలనిపిస్తుంది. కొంతమంది మాట్లాడితే ఉరికిపోయి ఉరి పెట్టుకోవాలనిపిస్తుంది. కొంతమంది ఉరికిపోయి మందు తాగాలనిపిస్తుంది. వాళ్ళ మాటలు అట్లా ఉంటాయి. లేయా అదే నువ్వు ఏడుచుకుంటూ చెప్పు, ఎవ్వరు ఉరికిపోయి చావారు. ఏడుచుకుంటూ చెప్తే మారడానికి ప్రయత్నం చేస్తారు, తెలుసా? చెప్పండి, ఏడుచుకుంటూ చెప్తే మారడానికి ప్రయత్నం చేస్తారు, ఆలోచించడానికి ప్రయత్నం చేస్తారు, ఆలోచిస్తారు ఏడుచుకుంటూ చెప్తే. అదే గద్దించి చెప్తే ఉరికిపోయి సావడానికి ప్రయత్నం చేస్తారు, లేకపోతే ఇంటి నుంచి పారిపోవడానికి ప్రయత్నం చేస్తారు. ఇక మళ్ళీ ఎప్పుడు ఇంటికి రానే రాను. ఇక మళ్ళీ మీరు మాయమడిపడాలి. అయ్యగారు మా ఆయన పోయినట్టు మరి ఆయన పంచా పెట్టుకుని ఏం పంచా పెట్టుకోలే, కొత్తగానే అప్పులు ఎందుకైనా నాకంతే అయ్యగారు ఎంత అంటే ఎన్ని అంటదో ఒక్కడు చెప్పదు మళ్ళీ మనతోటి. ఎందుకైనా రేపు ఏమన్నా ఏమో ఉండలో పోయిండో ఏదైనా అయితే కేసు అవుతుందని చెప్పదు. అలయ్యా తప్పిపోయిన గొర్రె వాళ్ళ నేను ఆజ్ఞలు విడిచి తిరుగుతున్నాను, నీ సేవకుని వెతికి పట్టుకొని, ఎందుకనగా నీ ఆజ్ఞ నేను మరచువాడను కాను. లేయా కన్నీళ్ళు విడిచితో విత్తాలి. మా విత్తడం అంటే చెప్పడం, విత్తడం అంటే ప్రార్థన చేయటం, విత్తడం అంటే దేవుని దగ్గర ఆ మనుషుల దగ్గర ఆ కన్నీరు. నీ కన్నీరు దేవుడు చూడాలి, మనుషులు చూడాలి, అప్పుడు తైన మారుతారు. తప్పిపోయిన వాళ్ళు కూడా గుడికి వచ్చేస్తారు. ఏడుచుకుంటూ చెప్పండి. ఎదుటి మనిషి ఆలోచిస్తాడు, ఎమ్మటే మారణాన్ని మారుతాడు. కనుక కఠినాత్మగా ఇష్టం వచ్చేట్టు మాట్లాడకండి. 5 వెనకటి రోజులు పోయినాయి, పటేళ్ల రోజులు పోయినాయి, దొరల రోజులు అనండి, దొరల రోజులు పోయినాయి, పటేళ్ల రోజులు పోయినాయి. దేవుని స్తోత్రం. అల్లయ్యా జకర్యా గ్రంథం 2:8 సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా, మిమ్మల్ని ముట్టినవాడు తన కనుగుడ్డు ముట్టినవాడని ఎంచి తనకు ఘనత తెచ్చుకునదలిచి మిమ్మల్ని దోచుకుని అన్ని జనుల యొద్దకు నన్ను పంపి ఉన్నాడు. చదవండి. సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా, సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా, మిమ్మల్ని ముట్టినవాడు తన కనుగుడ్డును ముట్టినవాడని ఎంచి తనకు ఘనత తెచ్చుకొనదలచి మిమ్మును దోచుకుని అన్యజనుల యొద్దకు ఆయన నన్ను పంపి ఉన్నాడు. చూడండి, ఇప్పుడు మీరు మనం దోచుకున్న అన్యజనుల చేతుల నుంచి మనం విడిపించబడాలా వద్దా? కన్నీటి ప్రార్థన కావాలి. చెప్పండి, ఏం కావాలి? కన్నీటి ప్రార్థన కావాలి. లేయా చెప్పండి, ఏ ప్రార్థన కావాలి? కన్నీటి ప్రార్థన కావాలి. కన్నీటి ప్రార్థన ఎవరైతే చేయటం ప్రారంభిస్తారో, లేయా దోచుకున్న అన్ని జనుల చేతుల నుంచి మనం విడిపిస్తాడు దేవుడు. చెప్పండి, ఎవరి చేతుల నుంచి విడిపిస్తాడు? దోచుకున్న అన్ని జనుల చేతుల నుంచి దేవుడు మనని విడిపిస్తాడు. ఎప్పుడైతే దేవుడు మనం విడిపిస్తాడో, లేయా దోచుకున్న అన్నజనుల చేతుల నుంచి దేవుడు మనం ఎప్పుడైతే విడిపిస్తాడో, అప్పుడు నిజంగా ఆ కన్నీరు పనిచేసినట్టు. కన్నీటితో విత్తబడిన విత్తనం అలా సంతోష గానాలకే దారితీస్తుంది. చెప్పండి, కన్నీటితో విత్తబడిన విత్తనం సంతోష గానాలకి దారితీస్తుంది. చాలా మంది అయితే ఏడవటమే లేదు అసలు. ఏడుపు ఎప్పుడు వస్తుంది అంటే తిట్లు బంద్ అయితే ఏడుపు వస్తుంది. తిట్లు మీ దగ్గర కోపం లేకపోతేనే ఏడుపు వస్తుంది. మీ దగ్గర కోపం ఉన్నంత కాలం మీకు ఏడుపు రాదు. లేయా జాగ్రత్తగా వినండి. సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా, మిమ్మల్ని ముట్టినవాడు తన కనుగుడ్డు ముట్టినవాడని ఎంచి తనకు ఘనత తెచ్చుకునదలిచి మిమ్మల్ని దోచుకుని అన్నజనుల దగ్గర నేను దేవుని ఘనత వస్తుంది.
ఎవరైతే కన్నీటి ప్రార్థన చేస్తారో, ఎవరైతే దోచుకొనబడిన అన్యజనుల చేత నుంచి విడిపించబడతారో వారు గొప్ప సాక్షులుగా దేవుని ఘనపరుస్తారు. దేవుడు ఘనత తెచ్చుకొని దలచి మిమ్మల్ని ముట్టిన వాడిన కనుగుడ్డిని ముట్టిన వాడని ఎంచుతా అంటాడు. మీరు చేయాల్సిన పని ఏంటంటే కన్నీటి ప్రార్థన చేయాలి. కన్నీటి ప్రార్థన చేసి కన్నీటితో చెప్పాలి ఎవరికైనా, లేయా ఆ తప్పిపోయిన గొర్రెకు కన్నీటితో చెప్పాలి, ఏడ్చుకుంటూ చెప్పాలి. ఏడ్చుకుంటూ చెప్తే దాన్ని ఎవరు తోసివేయరు, ఆలోచిస్తారు. ఒకవేళ తోసివేసినా దేవుడు వాళ్ళని విడిచిపెట్టాడు. దుఃఖపడేవారు ధన్యుల వారు ఓదార్చబడతావు. నీకు ఓదార్పు వస్తుంది ఖచ్చితంగా, నువ్వు వింటావు. ఎవరి కోరికైతే నువ్వు ఏడుచుకుంటూ ప్రార్థన చేస్తున్నావో ఆ మనిషి మారాడని నువ్వు చెవులారా వింటావు. నువ్వు కన్నీటి ప్రార్థనలో అంత పవర్ ఉన్నది, అంత శక్తి ఉన్నది. ఇప్పటి నుంచే మీరు ఎవరి మీద రుసరుసలాడుతున్నారో, ఎవరి మీద బుసలు కొడుతున్నారో, ఎవరి మీద పండ్లు కొరుకుతున్నారో, ఎవరి మీద గుడ్లెల్ల పెడుతున్నారో, ఎవరి మీద ముక్కులు జిమ్మిస్తున్నారో, ఇవన్నీ వస్తాయి కదా కోపం వచ్చినప్పుడు. ఎవరి మీద పండ్లు కొరుకుతున్నారో ఇప్పటి నుంచి మీరు కన్నీటి ప్రార్థన చేయాలి. ఎందుకంటే వాళ్ళు తప్పిపోయినే కదా మీరు ఇవన్నీ కథలు చేసింది. అవునా? ఈ కథలన్నీ చేసింది, గుడ్లలో పెట్టింది తప్పిపోయినానే కదా, పండ్లు కొరికేది తప్పిపోయినానే కదా, బుసలు కొట్టేది తప్పిపోయినానే కదా. అవునా అంటే అది పనిచేయవు. దేవుని దగ్గర అస్సలే పనిచేయవు. మీరే మారాలి. ఇప్పుడు అసలే పనిచేయమంటే అర్థమైంది, మీరే మారాలి. అట్లా చూస్తారేంది, మీరే మారాలంటే మేము మారే గుడికి వచ్చినాం కదా గారు. మరి మారితే మరి బుసలు కొట్టుడైంది, పండ్లు కొరుకుడైంది, గుడ్డల్లో పెట్టుడైంది, ముక్కులు నిమ్మిచ్చుడైంది. తప్పిపోయిన వాళ్ళ గురించి పట్టించుకోకపోవటం ఏంటిది? మరి నూరు గొర్రెల్లో ఒక్కడి తప్పిపోతే దాన్ని వెతకాలం వద్దా? అక్కడి పోయినాక దాని కలిసి కనబడితే తిడుతొస్తుందా? రాత్రి అంతా అడవిలో పండుకున్నది. అడవంటే లోకంలో ఉన్నాం. లోకంలోనే తిడితే ఉరికొచ్చి గుళ్ళ చేయనిస్తాడా? కాడు, అసలే కాడు. జాగ్రత్తగా వినండి, అసలు చేయకండి. లేయా ఇంకెప్పుడు స్వార్థ చెప్పొద్దున్న రోజులు వస్తున్నాయి. కన్నీటి ప్రార్థన చేయ వాళ్ళ ఊరికి వస్తారు. మళ్ళీ పరిగెత్తుకొని రావాలి. నన్ను ఆకర్షించమో నేను పరిగెత్తుకొని వచ్చేదని అంటాడు పరమగీతంలో 1వ అధ్యాయం. కన్నీటితోటి ప్రార్థన చేసినా ఆకర్షించుకుంటాం మనం. పరిగెత్తుకొని వస్తారు. లేయా వింటున్నారా అంటే నేను ఒక సంఘం ఒక మనిషికి అప్పగిస్తే ఆయనే ఒబ్బో మామూలు కథ కాదు ఆయన కథ. అంత పెద్ద పాస్టర్లు కూడా అంత ఫోజులు ఉండవు. అంత పెద్ద ఫోజులు వచ్చేది ఎంతమంది అంటే 20-30 కూడా రారు. ఆదివారం ఒక మనిషి చెప్పాడు, ఆయనకేదో వాళ్ళ సంఘం నుంచి ఒక మనిషి ఆపదొచ్చి మా దగ్గరకు వచ్చాను. నేను ఎవరినేమో ఎంక్వైరీ చేయను, ఎవరిది వాళ్ళ లెక్క ఉంటుంది అనుకుంటా. లేయా అయితే అడిగాను. ఆయన బాగా యూట్యూబ్లో కనబడతాడు, దూడుదాడంటాడు, ఓకే హంగామా చేస్తాడు. ఏం హంగామయ్య గారు అందరు తాగిపోతారులే సంఘంలో అన్నాడు. మరి ముందు మా గుడికి వచ్చిన వాళ్ళు మార్చుకోవాలా వద్దా? చెప్పలేండి. ముందు గుడికి వచ్చిన వాళ్ళు చక్కైతే ఊళ్ళో బయటకు వస్తారు. అవునా? అది చేయట్లే ఈ రోజుల్లో చాలా మంది. అది చేయాలి. మరి గుడికి ఇచ్చేటోళ్ళు ఉత్తుత్త మాటలు చెప్తే మారుతారా? మారరు. దేవుడిచ్చిన మాట చెప్తేనే మారటం కష్టం ఈ రోజుల్లో. ఇక ఉత్త మాట చెప్తే అసలు ఎవరు మారుతారు? ఎవరు మారరు. లేయా కనుక అసలు చేయొద్దని ప్రభుపేట మీకు మనవి చేస్తున్నా. సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా మిమ్మల్ని ముట్టినవాడు తన కనుగొడ్డు ముట్టినవాడని ఎంచి తనకు ఘనత తెచ్చుకునదలిచి మిమ్మల్ని దోచుకుని అన్యజనుల యొద్దకు ఆయన నన్ను పంపి ఉన్నాడు. మనం నిజమైన బోధ నిజమైన మార్గం నడుస్తుంటే, ఆయన ఉంచిన దేశంలో మనం ఉంటే, ఆయన చెప్పిన పని మనం చేస్తే
మనం మనని ఎవరేమన్నా అంటే, మన ఎవరైనా తిడితే, మన మీద ఎవరైనా పనులు కొరుకుతే, గుడ్డల్లో పెడితే, వింటున్నారా, ముక్కులు జమ్మిస్తే దేవుడు కంట్లో ఏలు పెట్టింది దాంతో సమానం అంట. దేవుడు కంట్లో ఏలు పెడితే ఎంత కోపం వస్తుంది తెలుసా? కొంతమందికి ఇట్లా తలకాయ మీద కొడితేనే ఎంత కోపం వస్తుంది తెలుసా? మామూలు కోపం రాదు. ఈ కన్నుకు కనెక్షన్ తలకాయ, ఇక్కడ పెడితేనే దానికి అంత కోపం వస్తుంది. కంతేలు పెడితే ఇక మామూలు ఉంటుంది అసలు. మళ్ళా మటాష్ అను, మటాష్ మళ్ళా మామూలుగా ఉండదు మటాష్. నిజంగా దేవుని భక్తుల జోలికి పోవద్దు, అస్సలు పోకూడదు. పోతే వాళ్ళకి ఇక వాళ్ళది అడ్రస్ ఉండదు. ఇక వింటున్నారా? భక్తుల జోలికి అందుకొరకు 16వ కీర్తనలో 3వ వచనంలో దావీదు భక్తులు అంటాడు, నేను ఇలాగందును భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలం ఇష్టలు, వారు నాకు కేవలం చాయ్ పోపిస్తాను, బట్టలు పట్టిస్తాను, కానుకలు పెడతాను, మంచి భోజనం బిర్యానీ భోజనం పెడతాను, నాటుకోడి కోస్తాను, ఇంకేదో కాదు. కేవలం అంటే ఉత్తగానే భక్తి ఉంటుంది, అది నాకు ఇష్టం, భక్తి పనులు అంటే నాకు బాగా ఇష్టం అంటాడు. లేయలుగా నేను ఇలాగన్నాను భూమి మీద ఉన్న భక్తుల శ్రేష్ఠులు, వారు నాకు ఇష్టలు. కేవలం ఇష్టలు కాదు, కేవలం అంటే ఛాయ చాపైపోయినా అని అర్థం. కేవలం అంటే లేదుగా జాగ్రత్తగా వినండి. భక్తిగా ఉన్న వాళ్ళని ఇష్టపడండి, భక్తిగా ఉన్న వాళ్ళని అనుసరించండి, భక్తిగా ఉన్న వాళ్ళని గౌరవించండి, భక్తిగా ఉన్న వాళ్ళ మాట వినండి. మీ మాట వినవాడు నా మాట విన్నట్టే, నా మాట వింటే నా తండ్రి మాట విన్నట్టే. మిమ్మల్ని చేర్చుకుంటే నన్ను చేర్చుకున్నట్టే, నన్ను చేర్చుకుంటే నా తండ్రిని కూడా చేర్చుకున్నట్టే. హల్లెలూయా. కనుక దయచేసి మీరు దేవుని పద్ధతిలో నడవండి, కన్నీరు విడవండి. హల్లెలూయా. 21వ అధ్యాయం 3వ వచనం, 7వ వచనం, 21:7 జయించువాడు వీటిని స్వతంత్రించుకొనును, నేను అతనికి దేవుడనై ఉండును, అతడు నాకు కుమారుడై ఉండును. చదవండి. జయించువాడు వీటిని స్వతంత్రించుకొనును, నేను అతనికి దేవుడై ఉండును, అతడు నా కుమారుడై ఉండు, అతడు నాకు కుమారుడై ఉండును. ఏంటి వీటిని స్వతంత్రించుకోవటం అంటే? కన్నీటితో ప్రార్థన చేస్తాడు జయించువాడు. జయ జీవితం కన్నీటి ప్రార్థనలోనే ఉన్నది. సంతోషగానంతో పంటకొస్తాడు జయించేవాడు. జయించేవాడికి దేవుడు తన కన్నుగుట్లో అతన్ని ఏమనంటే, జయ జీవితం గల వారిని ఎవరేమనంటే తన కంట్లో ఏలు పెట్టిన వారితో సమానంగా దేవుని కాపుదల ఉంటుంది అతనికి. ఇంకంత మాత్రమే కాదు, తప్పిపోయిన గొర్రెని వెతికినట్టుగా 99ని అక్కడ విడిచిపెట్టి జయించిన వాడు ఒక తప్పు పొరపాటున ఉరికిపోయి అతన్ని దర్శిస్తాడు, ఉరికిపోయి అతన్ని దర్శనమిస్తాడు, కళ ఇస్తాడు, స్వరం ఇస్తాడు, వెతుకుతాడు, తీసుకొస్తాడు, అట్లా చేస్తాడు. తప్పిపోయినాడు చిన్న తప్పును వెంబడే చెప్పేస్తాడు. కొంతమందికి 100 తప్పులున్నా చెప్పాడు దేవుడు, తెలుసా? కొంతమంది 100 తప్పులు చేసి చెప్పాడు. కొంతమందికి చిన్న తప్పు చేసినా కూడా చెప్పేస్తాడు దేవుడు, తెలుసా? హల్లెలూయా. కనుక దయచేసి జయించువాడు వీటిని స్వతంత్రించుకొనును, నేను అతనికి దేవుడనై ఉండును, అతడు నాకు కుమారుడు. అంటే అర్థమైంది తెలుసా? కుమారుడు అంటే తండ్రి కదా. తండ్రి అంటే ఇక నీకు ఏది కొద ఉండదు. నీకు సైకిల్ కావాల్సిన టైంలో సైకిలు, నీకు మోటార్ సైకిల్ కావాల్సిన టైంలో మోటార్ సైకిలు, నీకు కారు కావాల్సిన టైంలో కారు అనండి. నీ పిల్లల్ని ఎట్లా చదివించాలో ఏ ఆటంకం లేకుండా చదువుకు పైసలు, చదువుకు జ్ఞానం, చదువుకు కాపుదల అన్ని సవరిస్తాడు దేవుడే. ఇల్లుకు ఇల్లు, చేనుకు చేను, శలకకు శలక, పంటకు పంట, ఏ పంట వేసుకోవాలో చెప్తాడు, ఏ పంట వేసుకుంటే బాగుపడుతో చెప్తాడు, పంటకు పురుగు తగలకుండా చూస్తాడు. ఇవన్నీ ఒక్కట మనిషి కూడా
నీ ఇంటికి కూడా పురుగు తల్లకుండా, ఇంకా ఏదో రకరకాలు అంటారు కదా, సూపు దృష్టి సూపు ఏదో కదా, ఏది తగలకుండా కాపాడుతాడు దేవుడు. జయించేవాడు వీటన్నిటిని స్వతంత్రించుకుంటాడు. నేను అతనికి దేవుడనయ్యాను. దేవుడు అంటే పిలవగానే జవాబిస్తాడు. కుమారుడు అతడు నాకు కుమారుడు, నా కొడుకుని ఏది కొదవ చేయనుగా, ఏ టైంలో ఏది ఇవ్వాలన్నది ఇస్తా అంటాడు. కనుక దయచేసి కొద్దిగా ఆలోచన చేయండి, కన్నీటి ప్రార్థన చేయండి. ఇక చాలు, ఇప్పటిదానిక టైం అంతా వేస్ట్ చేసినాం. ఎఫ్ఎస్ఎల్ రాష్ట్రపతికి 6వ అధ్యాయం 17వ వచనం. మరియు రక్షణను స్థిరస్త్రాలమును దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి. మరియు రక్షణను శిరస్నానమును దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గం ధరించుకొనుడి. దేవుని వాక్యమనే ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి. మరియు రక్షణ అనే శిరస్త్రాణం అంటే మనం ఎప్పుడు రక్షణలో అనగా దేవుని ఆలోచన ప్రకారం నడుస్తూనే రక్షణ ఉంటది. ఎప్పుడు దేవుని ఆలోచన ప్రకారం నడవాలి, దేవుడిచ్చిన వాక్యానుసారంగా నడవాలి, దేవుడిచ్చిన వాక్యమే పట్టుకొని తెలియజెప్పాలి. అదే ఆత్మ ఖడ్గం. ఆత్మ ఖడ్గానికి తిరుగుండదు. చెప్పండి, ఆత్మ ఖడ్గానికి తిరుగుండదు. మరియు రక్షణ శిరస్త్రాలమును, శిరస్త్రాలం అంటే హెల్మెట్ ఉంటుంది కదా. ఇంగ్లీష్ వస్తే తెలుగు రాదేమో కదా, తెలుగు సరిగా రాదు, ఇంగ్లీష్ మీడియం అంతా. హెల్మెట్ యాక్సిడెంట్ చాలా మందికి చనిపోయిన వాళ్ళు ఎలా తలకు దెబ్బ తగులుతూనే చనిపోతారు. కాలు ఊడిపోయినా కూడా బతుకుతారు తెలుసా. తలకాయ ఊడిపోతే బతుకుతారు ఎవరైనా. శిరస్త్రాణం ఉండాలి, హెల్మెట్ ఉండాలి. హెల్మెట్ లేక పోలీసు ఆయన కూడా చనిపోయాడు మొన్న. వాళ్ళు ఇచ్చాను, పోలీసానికే హెల్మెట్ లేదయ్యా, ఏం చేయాలి అని ఇచ్చాను. అలేలుయా. మరియు రక్షణ శిరస్త్రాణమును దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించి. ఆత్మ ఖడ్గం అంటే దేవుడిచ్చిన వాక్యమే. మన సహవాసానికి ఉన్న వరం ఏంటంటే ఆత్మ ఖడ్గం. ఆత్మ ఇచ్చిండు, ఆత్మచేతిలో ఖడ్గం పెట్టిండు. చెప్పండి, ఆత్మ ఇచ్చిండు, ఆత్మచేతిలో ఖడ్గం పెట్టి ఆత్మానుసారంగా నడవండి, ఖడ్గం పనిచేస్తుంది అన్నాడు. చెప్పండి, ఆత్మానుసారంగా నడవండి, ఖడ్గం పనిచేస్తుంది. హల్లెలూయా. మన సహవాసంలో ఆత్మ ఖడ్గం లేకపోతే సహవాసం ఒక నెలలోనే మొత్తం సగం సేవ పడిపోతుంది. ఒక్క నెలలో ఇష్టం ఇచ్చిన బోధ చేసిన అనుకోండి, సగం సేవ పడిపోతుంది. ఆత్మ ఖడ్గం ఇచ్చిండు. హల్లెలూయా. మరియు రక్షణ శిరస్త్రాణమును దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి. మీరందరు కనుక ఆత్మ ఖడ్గం ధరించుకుని అనుకోండి, ఇక మామూలుగా ఉండదు ఉద్యమం. దేవుడిచ్చిన మాటే చెప్పాలి, కొత్త మాటలు అసలే చెప్పొద్దు. ఇప్పుడు చాలా మందికి శ్రమలు వస్తున్నాయి. ఎందుకో తెలుసా? ఉత్తుత్త మాటలు చెప్తే శ్రమలు వస్తాయి. హల్లెలూయా. మరియు రక్షణ శిరస్త్రాణమును దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి. యోహాను సువార్త 15వ అధ్యాయం 16వ వచనం. మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, మీరు నా పేరుడు తండ్రిని ఏమడుగుదరో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్లి ఫలించుటకును మీ ఫలము నిలుచుటకు నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించుతని. జాగ్రత్తగా వినండి. మనం దేవుని ఏర్పాటు చేసుకోవాలి, దేవుడే మనం ఏర్పాటు చేసుకున్నాడు. దేవుడే మనం ఏర్పాటు చేసుకుంటే మన దగ్గర దేవుని ఖడ్గమే ఉండాలి, ఆత్మ ఖడ్గం. ఆత్మ ఖడ్గం అంటే దేవుడిచ్చిన వాక్యం. అందరూ అనండి, ఆత్మ ఖడ్గమనగా దేవుడిచ్చిన వాక్యము. ఆత్మ ఖడ్గమనగా దేవుడిచ్చిన దర్శనము. ఆత్మ ఖడ్గమనగా దేవుడిచ్చిన ప్రవచనము. ఆత్మ ఖడ్గమనగా దేవుడిచ్చిన ప్రేరేపణ. ఆత్మ ఖడ్గమనగా ఇక మీ దగ్గర ఏం అయిపోయింది, ఒడిసిపోయినా. దేవుడిచ్చిన ప్రేరేపణ.
దేవుడిచ్చిన ప్రత్యక్షత, దేవుడిచ్చిన వాక్యము, దేవుడిచ్చిన ప్రవచనము, దేవుడిచ్చిన కళ, దేవుడు ఆత్మ ద్వారా పలుకబడిన బోధలు, దేవుడు ఆత్మ ద్వారా పలుకబడిన సాక్ష్యాలు. వింటున్నారా? ఇవన్నీ ఆత్మ ఖడ్గాలే. కనుక అవి మనం ఎప్పుడు మర్చిపోకూడదు, వాటిని గట్టిగా పట్టుకోవాలి. ఆత్మ ఖడ్గం ద్వారానే మనం యుద్ధం చేయాలి. అందుకొరకే హెబ్రీ పత్రిక 4:12 ఇలా రాయబడింది. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై, ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి కలుగుము కంటేను వాడిగా నుండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగలను విభజించినంత మటుకు దూర్చు హృదయం యొక్క తలంపులను ఆలోచనలు శోధించుచున్నది. హల్లెలూయా. వింటున్నారా? మరియు రక్షణ శిరస్త్రావమును దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి. మీరు నన్ను ఏర్పరచుకోలేదు, మీరు నా పేరు తండ్రిని ఏమడుగుదురో ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్లి ఫలించుటకును మీ పొలం నిలిచుంటకును నేను మిమ్మను ఏర్పరచుకొని నియమించడం అంటే అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చి తిని అందరూ నియమించడం అనగా అపాయింట్మెంట్ ఆర్డరు. మీకు దేవుడు అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చాను. హల్లెలూయా. దేని కొరకు? శిరస్త్రానం ధరించుకోవడానికి, ఆత్మ ఖడ్గం పట్టుకోవటానికి. హల్లెలూయా. అయితే మీరు జయ జీవితం కలిగి ఉండాలి. కన్నీళ్లు విడటానికి అపాయింట్మెంట్ ఆర్డర్. ఎవరు పడితే వాళ్ళు ఏడిస్తే కార్యాలు జరగవు. వింటున్నారా? ఆత్మ ద్వారా ఏడిస్తేనే పని అవుతుంది, శరీరం ద్వారా ఏడిస్తే పని కాదు. అందరండి, శరీరంతో ఏడిస్తే పని జరగదు అనండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం 10వ వచనం చదవండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7:10 చదవండి. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలగజేయను. ఈ మారు మనసు దుఃఖం పుట్టించదు. అయితే లోక సంబంధమైన దుఃఖము బాగానండి. అయితే లోక సంబంధమైన దుఃఖము మరణము కలగజేయను. జాగ్రత్త ఇవ్వండి. దైవ చిత్తానుసార దుఃఖం వేరు, లోక సంబంధమైన దుఃఖం వేరు. కొంతమంది బర్రె చేస్తే బర్రె మీద పడి కూడా వేస్తారు, తెలుసా మీకు? కుక్క చేస్తే కుక్క మీద పడి కూడా వేస్తారు, తెలుసా మీకు? తెలుసా అంటే మొన్న యూట్యూబ్ లో ఆవో ఎద్దో చచ్చిపోతే దాని మీద పడి ఏడుస్తున్నారు, తెలుసా మీకు? కొంతమంది మనిషి చేస్తే కూడా మీద పడి ఆడవారు, తెలుసా మీకు? తెలుసా అంటే ఇంకా మనిషి చేస్తే కూడా మంచిగా పీడపోయింది అంటారు కొంతమంది, తెలుసా? మొన్న ఒక దేశంలో వాళ్ళ అధ్యక్షుడు చచ్చిపోతే పండుగ చేసుకున్నారు చాలా మంది, తెలుసా? తెలుసా అంటే ఆ పండుగ చేసుకునే వాళ్ళ మన కుక్క తెస్తే దాని మీద పడి ఏడ్చింది. వాళ్ళ ఆ పండుగ చేసుకున్న వాళ్ళకి చాలా మంది వాళ్ళ కుక్క తెస్తే బర్రె తెస్తే మళ్ళీ దాని మీద పడి ఏడ్చింది. లేయా, జాగ్రత్తగా వినండి. కన్నీళ్లు విడటం అంటే లోక సంబంధమైన దుఃఖం కాదు. లోక సంబంధ దుఃఖం మరణం కలిగిస్తుందని రాస్తున్నది, ఆత్మ సంబంధమైన దుఃఖం జీవం కలిగిస్తుందని రాస్తుంది. ఇంకా జాగ్రత్తగా వినండి. మీరు లోక సంబంధమైన దుఃఖంతో ఏడుస్తే మీకు ఏం లాభం లేదు. ఇప్పుడు యోసేపుకు శ్రమలు వచ్చినాయి, ఏడిసిండా? షడ్రమేషకు అవతల శ్రమలు వచ్చినాయి, ఏడిసిండా? దానియేలుకి శ్రమ వచ్చింది, ఏడిసిండా? ఎవరు మాట్లాడేది? యోబుకు శ్రమ వచ్చింది, ఏడిసిండా? మరి మీకు ఏడుస్తే మీరు మాత్రం. కొంతమంది అయితే శేనుకు పురుగు పడితే ఏడిచిన ఉన్నారు, తెలుసా? శేను వరి పొలం వేసిన మొత్తం పురుగు పట్టి ఏడిచడం లేరా? ఇక్కడ మన ఇంటి పక్కడు చేస్తాను ఏడవరు. శేను పురుగు పడితే ఏడిచిన ఉన్నారు, తెలుసా?
ఏం భక్తి అనుకోవాలి అనుకో, ఏం దాని కొరకు ఏడమన్నా దీని కొరకు ఏడమన్నా. నా మాట నేను చెప్పినట్టేనండి, ఆత్మల రక్షణ కొరకు ఆత్మ కొరకు ఎడవండి, ఆత్మల కొరకు ఎడవండి, మీ పంట సమృద్ధిగా పండుతుంది. మామూలుగా నువ్వు చేసేదంతా సఫలమవుతుంది. ఏ పనైనా చెయ్యి, నువ్వు ఏ పనైనా చెయ్యి, అన్ని సఫలమవుతాయి. దేని కొరకు ఏడవాలి దేని కొరకు ఏడవద్దో తెలవట్లేదు. మళ్ళా మాది మొట్టమొదటి సంఘం అని పేరు. మళ్ళా మా దూరికట్ట సంఘం అంటే అన్నాడు, మరవటానికి వీల్లేదు అసలు, మరవకూడదు అసలు, మరవటానికి వీల్లేదు. ధూళినే కట్టకడతారు వీళ్ళు, మళ్ళా మామూలు వాళ్ళు కాదు. ధూళి అసలు ఎవరికి దొరకదు అది అసలు. ఇట్లంటే ఇట్లా ఉరుకుతుంది, ఇట్లంటే అట్లా గాలికే పై లేచిపోతూ ఉంటది. దాన్ని కట్టగట్టడం అంటే మామూలు వాళ్ళు కాదు వీళ్ళు. నీటిని మూట కట్టువాడేవాడు అని రాస్తున్నది. ఏం లేదు, ఏడిస్తే చాలు. ఆ ఏడిసిన తడి సిరుకులకు దూరం వస్తుంది. దూరం వచ్చి అదొక కుప్ప అయిపోతుంది. కట్టగడితే ఉరకదు, ఎక్కడ పడి ఉంటుంది అనమాట. ఆ దూరంతా ఎక్కడదా, కట్టగట్టిన దూలు ఎక్కడదని పరలోకం దేవుడు చూస్తే దూలు కట్టది. ఏం చేయాలంట, వాళ్ళకు ప్రజలను రక్షించాలన్నట, తప్పిపోయిన గొర్రెలన్నీ రావాలన్నట. అట్లా వస్తుంది అన్నమాట. ఏడుపుతోటే మీ పని అవుతుంది. మీరు ఎట్లా చేస్తారో ఏం చేస్తారో నాకు రాదు. ఏడుస్తే చాలు మీరు పని అవుతుంది. ఏడటం మొదలుపెట్టినంటే మీ పని అయిపోయినట్టే. మీరు ఏది కోరుకుంటే అది ఇచ్చేస్తాడు దేవుడు. ముందు దేవుడు మీ ఆధార ఏది సంపాదించని, ఏది కోరుకోవాలని కోరుకున్నాడో తర్వాత అన్ని ఇచ్చేస్తాడు దేవుడు. నేనైతే సైకిల్ ఏమంటే సైకిల్ ఇవ్వనన్నాడు దేవుడు. తర్వాత నాకు సైకిల్ ఇచ్చాడు, నా తోటి సేవకులు కూడా ఎన్నో సైకిల్ పంచిపెట్టాం మేము సేవకులకు. లేయలియా సైకిల్ ఇవ్వనన్నాడు, లోనా ఇచ్చాడు. సైకిల్ ఇవ్వనన్నాడు, లేయలియా ఆటో ఇచ్చాడు. సైకిల్ ఇవ్వనన్నాడు, కారు ఇచ్చాడు. ఏం లేదు, ఏడిస్తే అన్ని తర్వాత దేని తర్వాత చేయాలని ఎప్పుడు ఏడుచుకుంటూ ఉండాలి. దేవుని కొరకు ఏడవాలి, వేరే కొరకు ఏడవకూడదు, ఆత్మల కొరకు ఏడవాలి. పౌలు భక్తుడు చదవండి, రోమిలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం. నాకు బహు దుఃఖమును మానని వేదన కలవు, క్రీస్తునందు నిజమే చెప్పుచున్నాను, అబద్ధ మాట లేదు. నాకు బహు దుఃఖమును నా హృదయంలో మానని వేదన కలవు, క్రీస్తునందు నిజమే చెప్పుచున్నాను, అబద్ధమాడుట లేదు. చదవండి. పరిశుద్ధాత్మయందు నా మనసాక్షి నాతో కూడా సాక్ష్యం ఇచ్చున్నది. సాధ్యమైన దేహ సంబంధులైన సహోదరుల నిమిత్తము నేను క్రీస్తుని శాపకర్తలుగా ఉండగోరుచున్నాను. లేయలియా దేవా, మా అమ్మమ్మను రక్షించబోతే, మా అమ్మను రక్షించబోతే, మా చెల్లెని రక్షించబోతే, మా తమ్మును రక్షించకపోతే, మా నాయన రక్షించబోతే, మా మేనత్తను, మేనమామను, వాళ్ళ పిల్లలు, వీళ్ళ పిల్లలు, మా అమ్మమ్మను, మా నాయనమ్మను, మా తాతయ్యలను రక్షించకపోతే నువ్వు ఇచ్చారు రక్షణతో నువ్వద్దు, తీసుకో వాపస్ అంటాడు దేవుడు. పౌలు భక్తుడు దేవునితో అంటాడు. తెలుసా? మనం అంటామా? అంత దూరం ఎక్కడ పోవడం, అంత దూరం పోట్లే. మనం ఇప్పటి నుంచి పోవాలి. ఇక పోతే మిమ్మల్ని ఎవరేమనంటే ఆయన కంట్లో ఏలు పెట్టిందంత సమానం. ఉరికొస్తాడు. ఎవరైనా బిడ్డను ముట్టింది అంటాడు, అంతే. పటేలు ముట్టని, పటవారు ముట్టని, కోటీశ్వరుడు ముట్టని, ఇంకా మళ్ళీ కొమ్ములు తిరిగిన మనగాళ్ళు ఎవరు ముట్టని, వాళ్ళ పని కథమే. ఇక ఏడ్చుకుంటుంటే చాలు. ఎవ్వరు మిమ్మల్ని ఏం చేయలేరు అసలు. నాకు తెలిసిన బైబిల్ కాలేజీలో నా సీనియర్ RSS యవనస్తుడిగా ఉన్నప్పుడు క్రైస్తవ సంఘాలను నిర్మూలన చేయాలని ఒక 15-20 మంది యవనస్తులను పట్టుకొని ఒక గుడిసె లాంటి చర్చిలకు పోయి ఆడవాళ్ళు ఏడుచుకుంటూ ప్రార్థన చేస్తున్నట. వీళ్ళని చెల్లా చెదురు చేయాలనుకొని ఆ గుడిసెలకు అడుగుపెట్టినట్టు. అంతే 2 అడుగులు వేసినట్ట, 3వ అడుగు కాలు భూమికి అతక్కమైనట్టు అయిపోయిందట. వెంబటే భయమై పానం జల్లవన్నదట. ఇది రావటం లేదు, కాలు రావటం లేదు. అది గ్రహించి నమ్మటే వెనక్కి తిరిగి వెళ్ళిపోయి క్రైస్తవుడై నాలాగా పాస్టర్ అయిపోయింది ఆయన. తెలుసా? ఏమనుకుంటున్నావు? ఎవరా మా గుళ్ళకు వచ్చిందని ఎవరన్నా మగవాళ్ళు 4 వైపు కొట్టిందా? ఏడ్చుకుంటుండండి. మీ జోలికి ఎవరు వస్తే వాళ్ళ పని కథమే. వాళ్ళ
కనుగుడ్డు దేవుడు కనుగుడ్డి ముట్టిన దాంతో సమానంగా ఇస్తాడు. కన్నీటి ప్రార్థన కావాలి ఈ రోజుల్లో. దేవునికి దుర్మార్గుడు కూడా నశించడానికి ఇష్టం లేదు. పాపం వాళ్ళకి తెలవకట్లా చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు చూసినవా, అలాంటి భావాలు కలిగిన వ్యక్తి పాస్టర్ కాలేదా? మరి కాలేదా? పాస్టర్ కాలేదా? అందరూ అవుతారు. మీ దగ్గర ఉన్న కథ అంతా, నా శేనేమైపోయానో, నా శలకేమైపోయానో, ఇంకా ఏమవుతుందో, పురుగు పడుతుందో పంట పండదో నాకు తెలియదు. అదే నువ్వు దేవుని పని చేయి, మళ్ళీ అన్నిటిలో దేవుడు దీవిస్తాడు. లేలుగా వింటున్నారా? అన్నిటిలో దేవుడు దీవిస్తాడు. ఆయన కృప నీ మీద ఉంటది. ప్రార్థన చేసుకుందాం. లేలుగా దేవుని కృప నీ మీద ఉండును గాక. మీరు ఆయనలో ఉండాలి, ఆయన మాటలు నీలో ఉండాలి. ఆత్మ ఖడ్గం పట్టుకోవాలి. ఉత్తుత్త మాటలతోటి ఎవరి మీద కొరుకోద్దు, పరిగెత్తొద్దు. కన్నీటి ప్రార్థన చేస్తే అద్భుతం చేయబోతున్నాడు. దేవుడు మిమ్మల్ని ముట్టిన వారిన కనుగుడ్డు ముట్టిన వారితో సమానమే అంటున్నాడు. దేవుడు మీకు బహుగా తోడుగా ఉండబోతున్నాడు. కన్నీళ్ళు విడిచి వారు సంతోషగానతో పంట కోయబోతున్నారు. మీరు మామూలు పంట కాదు. మీ బంధువులు, మీ స్నేహితులు, మీ ఎరుగుపరివారు, మీ గ్రామస్తులు బాధల్లో, కష్టాల్లో, ఇరుకులో, ఇబ్బందుల్లో, మరణ ఛాయలో ఉన్నవారు మారబోతున్నారు. 99 గొర్రెలన్నిటి విడిచిపెట్టి తప్పిపోయిన దాన్ని వెతకడా? నీకేమి తోచును? ఒక మనుషునికి 100 గొర్రెలు ఉండగా వాటిలో ఒకటి తప్పిపోయినలా? సోదరి సహోదరులారా, నేను అన్యజనులలో నుండి మిమ్మల్ని తోడుకొని ఆయా దేశంలో మేము సమకూర్చి మీ స్వదేశానికి రప్పించదను. దేవుడిచ్చిన దేశం ఇది మీకు. మీరు చేయాల్సిన పనులివి. ఇలా చేస్తురా సంతోషగాలతో పండుగపోతున్నారు. ఇలా చేస్తురా జయ జీవితం స్వతంత్రించుకోబోతున్నారు. జయించేవాడు వీటిని స్వతంత్రించుకోను. నేను అతనికి దేవుడనై ఉన్నాను. దేవుడు నీకు దేవుడుగా ఉండబోతున్నాడు. అతడు నాకు కుమారుడునై ఉన్నాను, కుమార్తెలై ఉన్నాను అనగా మీకు తండ్రిగా ఉండబోతున్నాడు. దేవుడు తండ్రి అంటే మీ అవసరతలు అక్కర్లను తీర్చేవాడుగా, మిమ్మల్ని పోషించేవాడుగా, మిమ్మల్ని సంరక్షించేవాడుగా ఉండబోతున్నాడు. మీ బాగోగులు చూసేవాడుగా ఉండబోతున్నాడు. మీకు సహాయం చేసేవాడుగా ఉండబోతున్నాడు. మీ ఆర్థిక ఇబ్బందులు తీర్చేవాడుగా, మిమ్మల్ని, మీ పిల్లల్ని, మీ పిల్లల పిల్లల్ని కూడా 1000 తరాల వరకు పోషించేవాడుగా ఉండబోతున్నాడు. అయితే నువ్వు కన్నీటితో ప్రార్థన చేయవలసిన దానవుగా వాడవుగా ఉన్నావు. రక్షణ శిరస్థానం ధరించుకోవాలి. ఆత్మ ఖడ్గం ధరించుకోవాలి. కన్నీళ్లు విడుస్తూ ప్రార్థన చేయాలి. కన్నీళ్లు విడుస్తూ మాటలు చెప్పాలి. కన్నీళ్లు విడుస్తూ సాక్ష్యం చెప్పాలి. హృదయంలో మానని వేద దుఃఖం ఉండాలి. యెర్మయా భక్తుడైతే హతులైన జల నిమిత్తము దేవారాత్మను కన్నీరు విడిచినట్టున్న తల జలమేముగాను కన్నులు కన్నీళ్లను ఊటగా నూనెను గాక అంటాడు. సహోదరుని కన్నీటి ప్రార్థన కొరకు దేవుడు ఎదురు చూస్తున్నాడు. మీ ఇంట్లో వాళ్ళు మారకపోవడానికి కారణం నీలో కన్నీటి ప్రార్థన లేదు. మీ కుటుంబీకులు మారకపోవటానికి, నువ్వు ప్రార్థన చేసేవారు మారకపోవటానికి నీలో కన్నీటి ప్రార్థన లేదు. నీలో నువ్వు దరిద్రం అనుభవించడానికి ఆయన నీకు తండ్రిగా లేడు. నీకు రక్షకుడుగా లేడు ఆయన. నువ్వు ఎప్పటి నుంచి వీటిని స్వతంత్రించుకోవాలంటే జయ జీవితం జీవించాలి. అనగా కన్నీటి ప్రార్థన చేస్తే నీకు తండ్రిగా ఉండబోతున్నాడు ఆయన. నీ అప్పులన్నీ తీర్చబోతున్నాడు ఆయన. నీ బాధలన్నీ తీర్చబోతున్నాడు ఆయన. నీకు కావలసిన స్వస్థతంతో ఇవ్వబోతున్నాడు ఆయన. నీ కోరిక నెరవేర్చబోతున్నాడు. నీ ఆలోచన సఫలం చేయబోతున్నాడు. నీకు సంతానం ఇవ్వబోతున్నాడు. నీ వ్యాధి బాధలన్నిటి నుంచి విడిపించబోతున్నాడు. నీ కష్టాలన్నిటి నుంచి విడిపించబోతున్నాడు. అవును 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 నీకు తండ్రిగా ఉండబోతున్నాడు. నీకు సంరక్షకుడుగా ఉండబోతున్నాడు. నీకేమీ కొదవ చేయకు నన్ను సమృద్ధిగా ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు ఆయన. నీ దగ్గరే ఉన్నది. ఉన్నదంతా నీ దగ్గరే ఉంది. కాలయాపన చేయొద్దు. ఉన్నదంతా నీ దగ్గరే ఉన్నది. కాదని ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు. నీకు తండ్రిగా ఉంటానని మాటిస్తున్నాడు. అతడు నాకు కుమారుడు నాకు కుమార్తె అంటున్నాడు.
నీకు తండ్రి అంటే పోషకుడు, సంరక్షకుడు. ఏమి తిందమో చింతే ఉండదిక, ఏమి ధరించుకుందామో చింతే ఉండదిక, అన్ని సమృద్ధిగా ఇవ్వబోతున్నాడు. అవును అవును అవును, జయించే వారందరికీ ఇస్తున్నాడు, నీకు కూడా ఇవ్వబోతున్నాడు. నీ కన్నీటి ప్రార్థనకు జయ జీవితం తీసుకురాబోతున్నది. దేవుని కృప నీ మీద ఉన్నది. దైవజనం ముందుకు నడిపిస్తుంది. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. దేవా వందనాలు, మహిమల దేవా వందనాలు, మహాగణుడా వందనాలు, సర్వశక్తిమంతుడా వందనాలు. తండ్రి నాయన, నీకు దేవుడు తోడుంటానని వాగ్దానం చేసినాడు. ఈ దినం దేవుని ఎందుకు విశ్వాసం ఉంచండి, నమ్మకం ఉంచండి. ప్రభు నీకు మంచి మేలు చేయబోతున్నాడు. రాబోయే దినములో దేవుడి కృపాక్షేమాలు నీకు వేయబోతున్నాడు. అన్ని విధాల ఆశీర్వాదము, అన్ని విధాల దీవెనలు, అన్ని విధాల నీకు మేలు జరగబోతున్నాయి. సంతానం దేవుడిస్తామని దేవుడు దైవశకుల ద్వారా మాట్లాడుతున్నాడు. దేవుడు ఇస్తాడు, నమ్మండి, విశ్వసించండి. ఎలాంటి పరిస్థితుల్లో సంతానం దేవుడిస్తాడు. మీరు దుఃఖపడేవారు ఉన్నారు, సంతానం లేదని. మీరు బాధపడేవారు ఉన్నారు. దైవశకుల ద్వారా ఉట్టిగా రాదు మాట. దేవుడు ఆత్మచేత నింపబడ్డప్పుడు ఆత్మచేత మాట్లాడుతున్న మాట అది. కనుక మీరు నమ్మండి, విశ్వసించండి. ఎవరికి సంతానం లేని వారు, సంతానం కాదని చెప్పిన వారు ఎవరన్నా ఉన్నారా? అలాంటి వారి మాట నమ్మబాకండి. పరిశుద్ధాత్మ దేవుడి యొక్క శక్తి, పరిశుద్ధాత్మ దేవుడి యొక్క శక్తి మీ మీద కుమ్మరించబడుతుంది. ఇప్పుడే పుష్పల కలవతో జనాలికల కందల వృక్షాల అగ్ని కుమ్మరించబడుతుంది. ఆత్మచేత అభిషేకం ఇప్పుడు డ్యూటీలు జనాలికల కందల వృక్షాల కుమ్మరించు ప్రభు, అగ్ని కుమ్మరించలేను. అగ్ని కుమ్మరించు సమస్త రోగవ్యాధులు ఇప్పుడే కమ్మల నొప్పులు, ఎముకలప్పుడు చూడనప్పుడు ఇప్పుడే తొలగిపోయాక సమస్య వ్యాధి నుంచి ఆ వాక్యం మీద పనిచేస్తుంది. ఇప్పుడే వాక్యం మీద పనిచేస్తున్నాయి. దేవుడు మిమ్మల్ని తోలుకొని వచ్చాడు. ఆయా ప్రాంతాల ఉంటే మిమ్మల్ని దేవుడికి మందిరాన్ని తోలుకొని వచ్చాడు. కనుక మీకు దేవుడు మిమ్మల్ని సమకూర్చి మీకు సమస్త కార్యములు జరగడానికి దేవుడు కృప అనుగ్రహిస్తున్నాడు. దేవుని పిల్లగా విశ్వసించండి, నమ్మండి. ఆత్మ మీద కూడా భాషలో మాట్లాడండి, దేవుని పిలవండి, ఉదయం చేర్చుకోండి. ఇప్పుడే తగిన సమయం. ఇంత మంచి సమయం దొరకదు మనకి, ఇంత మంచి సమయం దొరకదు. భాషలు మాట్లాడండి, కొత్త భాషలు మాట్లాడండి. దేవుడు ఆత్మచేత నింపబడుతున్నారు. ఇప్పుడే అయ్యో ఆకాశము తెరవబడండి. పరిశుద్ధాత్మ దేవుడు మన మీద ఆయన ఆత్మ కుమ్మరిస్తున్నాడు. ఆత్మ దేవుడి రాజ్య స్థాపనకు పరిశుద్ధాత్మ దేవుడు కింద వృక్షాల కందలపై శవాలేఖన కందల వృక్షాల వారి దేశంలో నేను నాటుకుంటున్నాడు. దేవుడు నా దేశంలో నాటడానికి సిద్ధపరుచున్నాడు. నాకు ఏ దేశాలు ఇచ్చారో ఆ దేశంలో నిన్ను బలపరుచున్నాడు. నిన్ను నాటి బలపరిచి స్థిరపరిచి యోగకరమైన జీవితానికి ఇస్తున్నాడు. నేను వారికి ఇచ్చిన దేశంలో ఉండేవారుగా పైకి వేయబడదని ఈ దేవుడు హోవా సెలవిస్తున్నాడు. నిజమే, దేవుడిచ్చిన దాన్ని ఎవరూ పైకి వేయలేడు. దేవుడిచ్చిన దాన్ని ఎవరూ పైకి ఏ దేశం నాకు ఇస్తున్నాడు ఆ దేశంలో మేము తల్లి వడ్డించుతున్నాం, దీవించబడుతున్నాం, మేలు పొందుకుంటున్నాం, ఆశీర్వదించబడుతున్నాం. మేలు, సంతోషము, సమాధానము, ఉపకరణ జీవితం జయించేవాడు. ఎవరు జయిస్తున్నారు? మీరు ప్రకటించుకోకపోతున్నారు. మనకు దేవుడే ఉన్నాడు.
మనము అతనికి కుమారులైనాము, దేవుని కుమారుల కుమార్తెలైనాము. దేవుని బిడ్డలారా, మంచి జీవితం, మంచి జ్ఞానమును, మంచి వివేకమును, మంచి క్రమశిక్షణ ప్రభువులోనే ఉన్నది. దేవుని తప్ప ఎక్కడ లేదు. ప్రభువులో ఇచ్చిన వాక్యాలను బట్టి మన హృదయంలో స్థిరపరచుకొని ప్రతి విషయంలో ఆనందించి ప్రభు యొక్క పేరుట ప్రార్థన చేసినప్పుడు ప్రార్థన అని దేవసేవకులు చెబుతున్నారు. ఎందుకంటే ప్రార్థన చేయవారు ఆస్వాదించాలన్నట్టుగా చూస్తున్నాం. ప్రార్థన చేసిన వారు దీనిగా చూస్తున్నాం. ప్రార్థన చేసిన వారు ఒడ్డునే చూస్తున్నాం. అనేక ప్రార్థన చేయండి, మీకోసం మీరు కాకుండా అనేక లక్షలు కావాలని, అనేక ఆత్మలు కావాలి. అనేకులు నశించిపోతున్నారు, దుఃఖంలో వేదన ఉన్నారు, రోగముతో వేదనతో ఉన్నారు, కష్టకాలంతో ఉన్నారు, సమస్యలతో ఉన్నారు, అప్పుల సమస్యలతో ఉన్నారు, సంతానం లేని వారుగా ఉన్నారు. ఇంకా రకరకాల జీవితాలు మానవులు జీవిస్తున్నారు. బిల్లారా, కొంతమంది మానవులు కఠినంగా ఉన్నారు. అలాంటి వారు దేవుడు మార్చి రక్షణ నడిపించుగాక. గొప్ప చూపండి, నన్ను చూపండి అయ్యా. ఇలాంటి యొక్క చేయి మేలు ఉన్నాయన జ్ఞాపకం చేసుకుంటున్నాం. మా జీవితాలు, మా బతుకుల్ని సరిచేసే దేవుడు అయ్యా. కొంతమందికి ప్రభావ మాకు ఇంకా నాయన దరిద్రం పోట్లేదు కానీ మాకు ఇంకా బాధలు పోట్లేదు ఏడుస్తున్న వారు కొంతమంది ఉన్నారయ్యా. అయ్యా, వారిని దర్శించండి, వారి దేశంలో స్థిరపరచండి, వాళ్ళ బలపరచండి తండ్రి. వాళ్ళ దరిద్రాన్ని కొట్టుకోకపో వారిని మాట అనుగ్రహించండి. ప్రతి సమస్యల నుంచి విడుదల చేతండి, ప్రతి పాప దోషములను విడిపించండి. అయ్యా, సంఘములో తిన్న ప్రతి ఒక్కరిని ప్రభావ నువ్వు ఏర్పరచుకున్నావు, తీసుకున్నావు తండ్రి. అయ్యా తండ్రి, మీ మాటలు చెప్పిన నీకు లోపలి సైన్యకు వచ్చిన్నారు. అయ్యా, ఈ ప్రస్తుత స్థలంలో కూర్చున్నారు. నీ కాయ ప్రభావంలో నీ సింహాసన పడున్నారయ్యా, నీ పాల వద్ద పడున్నారయ్యా. అయ్యా, వాళ్ళు అందరినీ ఒకసారి జ్ఞాపకం చేసుకొని ప్రతి బిడ్డను దర్శించి మీరు ముట్టండి, ఆత్మచేత నింపండి, పరిశుద్ధాత్మ నింపడి సహాయం చేయండి. రాబోయే దినములు, రాబోయే మేలు ఎన్నో తరగతి అనుగ్రహించండి. జీవన దేవతలను జీవం చేయండి. మహిమన్నికి గ్రంథాలకి ప్రభావాలను కల్పిస్తున్నాం. మీరు తోడు సహాయం చేయాలని ప్రార్థన చేసుకున్నాం. తండ్రి కుమార పరిశుద్ధాత్మగా కృప చెప్పండి. మీ చిన్న ప్రజాపతి వాక్యంలో దేవసేవకులను ఇంకా బలంగా వాడుకోండి. ప్రతి మాట మా అందరూ నెరవేరి నెల కాపాడు రక్షించి మేలు చేసి కృప చూద్దామని ఏసాయ పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా.